నమస్కారము. నేను హౌల శంకర్ను, శంషాబాద్ నివాసిని. అయితే నాకు 2015 నుంచి 15లో ఒక మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే ఒక 100 ఫీట్లు కూడా నడవలేక పరిస్థితిలో ఉంటుంది. అయితే 2015లో నేను ఈ అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ 2 మోకాళ్ళను కూడా ఆపరేషన్ చేయించుకున్నాను. ఈరోజు వరకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు కూడా మంచిగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక వారం నుంచి కొద్దిగా నడవడానికి మోకాళ్ళ నొప్పుల్లో పెయిన్ వచ్చింది. అది చూపించుకోవడానికి ఈరోజు శంషాబాద్ ఈ హాస్పిటల్కి వచ్చాను. నా పరంగా శంషాబాద్లో చాలామందికి 7-8 మందికి ఆపరేషన్ చేయించాను. వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. నేను కూడా ఇంతవరకు ఆరోగ్యంగా మంచిగానే ఉన్నాం మోకాళ్ళ నొప్పులతో. నమస్కారం అండి. నా పేరు A Lalitha. మేము శంషాబాద్లో ఉంటాము. నాకు 4-5 సంవత్సరాలు మోకాళ్ళ ప్రాబ్లం అయింది. తర్వాత మేము ఇక్కడ KJ Reddy డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఆపరేషన్ సర్జరీ చేసిండ్రు. 2 కాళ్ళు ఒకటే రోజు సర్జరీ చేసిండ్రు. నేను బాగానే ఉన్నాము ఇప్పటి వరకు. అయితే చాలామందికి చెప్తున్నాం మేము, నాకు సక్సెస్ అయింది, చేయించుకొని 15 సంవత్సరాలు అయింది మేము చేయించుకొని, బాగానే ఉన్నామండి. నమస్కారం. నా పేరు A Shravan Kumar. నేను శంషాబాద్. మా అమ్మకు యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్లో నీ పెయిన్ చాలా ఉండే, నడవలేకపోతుండే, బాగా ఇబ్బంది, మోకాళ్ళలో గ్యాప్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుంటే ఇక అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారని తెలిసింది. అందులో Dr KJ Reddy గారు ఆర్థోపెడిక్ సర్జన్, మంచి ఎక్స్పర్ట్ అని తెలుసుకొని మా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎంక్వైరీ చేసి వచ్చి ఇక్కడ సార్ను కలిసాము. తర్వాత వచ్చేసి ఆయన చూసి చాలా గ్యాప్ ఉన్నాయండి, మరి మోకాళ్ళు నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని సజెషన్ చేశారు. అప్పుడు మళ్ళీ సరే చేసుకుంటామని చెప్పాము. 2007లో మా మదర్కు నీ ట్రాన్స్ప్లాంట్ 2 కాళ్ళు మోకాళ్ళు చిప్పలు మార్చి సారు సర్జరీ చేశారు. 24 అవర్స్ మళ్ళీ నిలబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఫిజియోథెరపీ బాగా చేయించుకుంటే మీకు సక్సెస్ అవుతుందని, బాగా నడుస్తారని చెప్పారు. సో మా మదర్ బాగా దాన్ని డాక్టర్ గారు చెప్పిన ట్రీట్మెంట్ను తూచా తప్పకుండా పాటించి ఫిజియోథెరపీ ఆయన సర్జరీ చేశాక ఫిజియోథెరపీ 3 months వరకు చేయించాక ఇంకా అప్పటి నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు ఎట్లా నడుస్తుందంటే, ఒకసారి అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ వైష్ణవిదేవి వీళ్ళు వెళ్ళారు. ఆ వైష్ణవిదేవి దగ్గరికి వెళ్తే పోయేప్పుడు హెలికాప్టర్ దొరికింది, కానీ రిటర్న్లో హెలికాప్టర్ క్యాన్సిల్ అయింది డ్యూ టు వెదర్ ప్రాబ్లం. సో 14 కిలోమీటర్లు ఆమె నడిచే వచ్చింది. సో ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్, సామాన్యమైన విషయం కాదు. మోకాళ్ళ ఆపరేషన్ అయినాక ఫస్ట్ లాంగ్ జర్నీ 14 కిలోమీటర్లు బై వాక్ వచ్చింది, కొండపైకి దిగింది వైష్ణవిదేవి నుంచి. సో అట్లా ఇప్పుడు 15 years నుంచి ప్రాబ్లం ఏం లేదు ఆవిడికి. సో చాలా యాక్టివ్గా నడుస్తుంది, ఎంత దూరమైన వాకింగ్ చేస్తుంది, స్టెప్స్ ఎక్కుతుంది, దిగుతుంది. సో కాబట్టి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నాము సార్ దగ్గర వచ్చి. ఆ తర్వాత మళ్ళీ మా ఫాదర్కు మా మదర్కి చేయించినాక 8 years తర్వాత మా ఫాదర్ కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అయితే ఇంకా సార్ దగ్గరికి మళ్ళీ KJ Reddy గారి దగ్గరికి వచ్చి మళ్ళీ కన్సల్ట్ అయ్యాము. తర్వాత మా ఫాదర్ కూడా 2 కాళ్ళకు నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అప్పుడు కూడా సేమ్ ఇంకా మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి రిపీట్గా రెగ్యులర్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అని చేయించాము. సో మా ఫాదర్ కొంచెం ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది. అదర్వైజ్ నౌ హీఈస్ ఓకే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ లేవు. మోరోవర్ ఏంటంటే సారు యొక్క ఎక్స్పీరియన్స్తో ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా సక్సెస్ అయింది.